వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మరొక మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ని మీకోసం తీసుకుని వచ్చాను. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మన టైం కన్నా బాగుంటే మ్యాక్సిమం మన రాష్ట్రంలోనే జాబ్ వస్తుంది. ఇంకా మన టైం బాగుంటే మన డిస్టిక్లోనే మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఇస్తారు. ఓవరాల్గా 1300 పోస్టులు ఉన్నాయి. ఈ 1300 పోస్టుల్లో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎక్కువ పోస్టులకి నియర్లీ 1100 పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. అండ్ ఈ జాబ్స్కి శాలరీ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్గా ఫస్ట్లో మనకి 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ ప్రొబేషన్ పీరియడ్లో కూడా మనకి ఫుల్ శాలరీ ఇస్తారు. వన్స్ ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత జాబ్ రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. నియర్లీ మనకి శాలరీ ఎంత వస్తుంది అంటే 60,000కి పైగా శాలరీ పర్ మంత్ మనకి రావడం జరుగుతుంది. జూనియర్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ఫ్యూచర్లో మనకి మంచి ప్రమోషన్స్ కూడా వస్తాయన్నమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ విడుదలైనప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీడే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ జాబ్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా పొందాలి అంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ 3 కేటగిరీలకి సంబంధించిన అభ్యర్థులకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఏంటి ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కంటే ముందు ఒక వారం రోజుల పాటు ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది మీకు అందిస్తారు. ఇది ఆన్లైన్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఆఫ్లైన్లో ఉండేది, ఇప్పుడు ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తున్నారు. మీ మొబైల్ ఫోన్లోనే ఈ ట్రైనింగ్ అనేది మీరు చూసుకోవచ్చు. సో కాబట్టి ఎవరైనా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి సంబంధించిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అని అప్లికేషన్ చేసేటప్పుడు మీరు అక్కడ ఒక ఆప్షన్ అనేది అడుగుతుంది ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు. ఓకేనా, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలా వద్దా అని అడుగుతుంది. అక్కడ ఎస్ కావాలి అని పెట్టుకుంటే మీకు ఈ ట్రైనింగ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్స్ ఎక్కడ ఉంటాయి, సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం మరియు వరంగల్లో ఎగ్జామ్ సెంటర్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనం అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏజ్ ఎంత ఉండాలి, ఈ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అనే జాబ్కి సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి అంటే మినిమం 20 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి. అండ్ మ్యాక్సిమం 25 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఏదైనా డిగ్రీ పర్లేదు, 60% మార్క్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ 60% మార్క్స్ కూడా జనరల్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 60% మార్క్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి అయితే 55% మార్క్స్ ఉన్నా కూడా, మీ యొక్క డిగ్రీలో 55% మార్క్స్ ఉన్నా కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటుగా కంప్యూటర్ లిటరసీ అనేది అడిగారు. అంటే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ అంటే బేసిక్ నాలెడ్జ్, కంప్యూటర్ ఏ విధంగా ఆన్ చేయాలి, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలాంటి వాటిపైన బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక శాలరీ విషయానికి వస్తే ఈ జాబ్కి సంబంధించి ఇది శాలరీ అనేది మనకి 3 స్టేజ్ల్లో ఉంటుందన్నమాట. మీరు రూరల్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నారా, అర్బన్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నారా, అలాగే మెట్రోపాలిటన్ సిటీస్లో వర్క్ చేస్తున్నారా, విలేజ్లోనా, టౌన్లోనా లేదా కార్పొరేషన్లో ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి
మనకు ఈ శాలరీ రేంజ్ అనేది ఉంటుంది. మినిమం 6.14 ల్యాక్స్ నుంచి 6.50 ల్యాక్స్ మధ్యలో శాలరీ అనేది ఉంటుంది. మనం వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి కొద్దిగా వేరియేషన్స్ అనేది ఉంటాయన్నమాట. అయితే మినిమం నెలకు 60,000కు పైగా శాలరీ అయితే మనకి రావడం జరుగుతుంది. దీంతో పాటుగా యాన్యువల్ ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, యాజ్ పర్ ఇవి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి. ఇక కెరియర్ ప్రాస్పెక్ట్స్ అంటే మనం ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనకి ప్రమోషన్స్ ఏమన్నా ఉంటాయా అంటే, మీరు గ్రేడ్ ఓ ఆఫీసర్గా ఇందులో జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ 3 సంవత్సరాలకి మీకు ప్రమోషన్స్ అనేవి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. 3 సంవత్సరాలకే మీకు ప్రమోషన్ వస్తుంది అని చెప్పలేము, బట్ 3 సంవత్సరాలకైతే ప్రమోషన్స్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అప్పుడు మీకు గ్రేడ్ ఏకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మీ యొక్క శాలరీ 80,000కు పైగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ప్రమోషన్స్ ఉంటాయి, మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత. ఆ విధంగా మీకు ఎవ్రీ 3 ఇయర్స్కి ప్రమోషన్స్ అనేవి రావడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి వేకెన్సీని బట్టి. ఇక పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు అంటే మనకి మ్యాక్సిమం మన రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. ఇంకా మీ టైం బాగుంటే మన జిల్లాలోనే మనకి పోస్టింగ్ రావచ్చు. అలాగే ఇక్కడ వేరియస్ డిపార్ట్మెంట్స్, ఆఫీసులు, బిజినెస్ యూనిట్స్, అసోసియేట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. ఈ జాబ్స్ అన్నీ కూడా ఆల్ ఇండియా లేబిలిటీలో ఉంటాయన్నమాట. ఫ్యూచర్లో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది, అది మీరు గమనించాలి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మొత్తం మనకి ఇక్కడ చూడండి, ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్, మొత్తం ఈ 4 స్టేజ్ల్లో మనకి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సంబంధించి లాజికల్ రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 60 క్వశ్చన్లు 60 మార్కులకి సపరేట్ టైం స్లాట్ అనేది ఉంటుంది. లాజికల్ రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్కి 40 మినిట్స్ టైం ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్లు 40 మార్కులకి 20 మినిట్స్ టైం ఉంటుంది. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్లు 40 మార్కులకు 35 మినిట్స్ టైం ఉంటుంది. జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ అండ్ ఐటీకి సంబంధించి 60 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మార్క్స్కి ఇది ఉంటుంది. 25 మినిట్స్ టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అంటే ఇంగ్లీష్ అండ్ హిందీ బై లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్లు తెలుగు, ఉర్దూ ఇలాంటి లాంగ్వేజ్లు అయితే మనకి క్వశ్చన్ పేపర్ అనేది రాదు, అది మీరు గమనించాలి. ఇక 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో, కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ అనేది 100 మార్కులు కండక్ట్ చేస్తారు. ఈ 100 మార్కుల్లో 50% మార్క్స్ ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు తెచ్చుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ డిజేబిలిటీ అయితే 45% మార్క్స్ తెచ్చుకుంటే ఇంటర్వ్యూలో మీరు క్వాలిఫై అయిపోతారు. దీని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఫైనల్ సెలెక్షన్ అనేది మనకి మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారు. ఎగ్జామినేషన్లో మీరు కట్ ఆఫ్ రీచ్ అయ్యారు లేదా ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యారు లేదా చూసుకొని మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఓకేనా. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇక దీనికి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉండాలి. 10th ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డ్స్, అలాగే డిగ్రీకి సంబంధించిన మార్క్స్ కార్డ్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా ఏదైతే దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎవరైనా పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే ఆ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, దాంతోపాటుగా ఏదైనా అడ్రస్ ప్రూఫ్ కోసం ఒక సర్టిఫికేట్, ఇవి తప్పనిసరిగా ఉండాలన్నమాట. అప్లికేషన్ చేసేటప్పుడు ఇందులో ఉన్న డీటెయిల్స్ని మనము ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది రేపు విడుదలవుతుంది. ఈరోజు డేటు 7వ తేదీ, 8వ తేదీ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 2025 సంవత్సరానికి సంబంధించి అంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్, ఓకేనా. అంటే డీటెయిల్స్ మీకు అర్థం అవ్వాలి, నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చెప్పాను. ఇందులో 2 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ, ఇవి 200 పోస్టులు ఉన్నాయి. జేఏఎం అంటే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, ఇవి 1100 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏకి ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో దీనికి ఎక్స్పీరియన్స్ ఉండాలి, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
అలాగే జామ్ అంటే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఈ పోస్ట్కి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు. డైరెక్ట్గా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అంటే రిజిస్ట్రేషన్స్ అనేవి మార్చి 8వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ మార్చి 19వ తేదీ వరకు అప్లికేషనే ఉంటాయన్నమాట. చాలా తక్కువ టైం ఇచ్చారు. 12 రోజులు మాత్రమే మనకి టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటే మాత్రం త్వరగా అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఇప్పుడు స్టార్టింగ్లో అప్లికేషన్ చేయలేదనుకోండి, చివరిలో అప్లికేషన్ చేద్దామని ట్రై చేస్తే సర్వర్ ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? కాబట్టి త్వరగా అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? దీనికి సంబంధించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా రేపు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కాబట్టి మరొక వీడియో అనేది తయారు చేస్తాను. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది అందులో నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.